తెలంగాణలో డిఎస్సి పరీక్షలు ప్రారంభమయ్యాయి. వచ్చే నెల 5 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. మొత్తం 11,062 టీచర్ పోస్టుల భర్తీ కోసం 2,79,957 మంది దరఖాస్తు చేసుకున్నారు. స్కూల్ అసిస్టెంట్ పరీక్షకు 1.60 లక్షల మంది, సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ పోస్టుల కోసం 80,000 మంది దరఖాస్తు చేశారు. మిగతా వారిలో భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయులు ఉన్నారు. తొలిసారిగా కంప్యూటర్ బేస్డ్ గా జరిగే ఈ పరీక్ష కోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. మొత్తం 56 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా ఒక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 27 కేంద్రాలున్నాయి. అభ్యర్థులకు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ భూపతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్, కవిత, తెలంగాణలో నేటి నుంచి డిఎస్సి పరీక్షలు ప్రారంభమయ్యాయి. వచ్చే నెల 5 వరకు కూడా ఈ పరీక్షలు జరగబోతా ఉన్నాయి. ముఖ్యంగా 11,062 పోస్టులకు గాను 2,79,952 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరు కానున్నారు. 2 విడతలుగా ఈ పరీక్ష జరిగేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు మొదటి సెషన్తో పాటు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 వరకు రెండో సెషన్ జరగబోతోంది. ప్రధానంగా ఒక్కో సెషన్కు సంబంధించినటువంటి అంశంలో దాదాపు 13,000 మంది పరీక్షకు హాజరు కాబోతున్నారు. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేసింది. పరీక్షలు వాయిదా వేయాలని కూడా డిఎస్సి అభ్యర్థులు ఎప్పటికప్పుడు కోరినప్పటికీ కూడా ప్రభుత్వం కూడా దానిపైన వెనక్కి తగ్గలేదు. షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షలను కూడా నిర్వహిస్తుంది. 2 సెషన్లకు కలిపి 26,000 మంది రోజుకు పరీక్షలు రాయబోతా ఉన్నారు. ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేసినటువంటి నేపథ్యంలో 15 నిమిషాల ముందే గేట్ క్లోజ్ చేశారు. ఒక 5 నిమిషాలు గేస్ పీరియడ్ కూడా ఇవ్వడం జరిగింది. వచ్చినటువంటి అభ్యర్థులందరినీ కూడా కేవలం 5 నిమిషాల తర్వాత కూడా లోపలికి అనుమతించారు. ఖచ్చితంగా ఐడెంటిటీ ప్రూఫ్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా తీసుకొని రావాలని కూడా సూచించారు. ప్రధానంగా ఆన్లైన్ బేస్డ్గా జరుగుతున్నటువంటి పరీక్షకు బయోమెట్రిక్ విధానం ద్వారా అభ్యర్థులకు సంబంధించినటువంటి అటెండెన్స్ కూడా తీసుకోబోతా ఉన్నారు. దీనికి సంబంధించి పగడ్బందీ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మొత్తంగా పరీక్షకు సంబంధించినటువంటి చాలా ప్రశాంతంగానే పరీక్షలు అనేది కొనసాగుతూ ఉన్నాయి. ఇటు పోలీస్ బందోబస్తును కూడా పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాటు చేశారు. ఎందుకంటే గత వారం 10 రోజుల నుంచి కూడా డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలి, 2 నెలల పాటు వాయిదా వేయడంతో పాటు మెగా డిఎస్సి నిర్వహించాలని కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా కొనసాగినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా వెనక్కి తగ్గలేదు. షెడ్యూల్ ప్రకారమే దీనిపైన పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఎందుకంటే టెక్నికల్గా సమస్యలు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా పరీక్షల మొగ్గుకే దీనిపైన ముందుకు వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనబడుతున్నాయి. మొదటి సెషన్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 వరకు కూడా రెండో సెషన్ ప్రారంభం కాబోతుంది. వచ్చే నెల 5 వరకు కూడా ఈ పరీక్షలు అనేది జరిగేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. కవిత. ఓకే కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.